రైతు సోదరుల స్వాగతం. తెలంగాణ రైతు బిడ్డలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. సహజంగా తెలంగాణ రైతులు రోడ్డు ఎక్కరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రారు. ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. రైతుకి పొలంలో పనులు ఉంటాయి కానీ రోడ్డు మీద ఏం పని. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రైతుని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎలాగూ మద్దతు ధర లేదు, కిట్టా 1700, 1750కి మొత్తం కాయేశారు రైతుల దగ్గర నుంచి, అయిపోయింది. ఇక ప్యాడీ ధాన్య విషయంలో తెలంగాణ రైతుని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. ఒక రైతు ప్యాడీ హార్వెస్ట్ చేసిన తర్వాత 20 రోజులకు కూడా పంటను అమ్ముకోలేకపోతా ఉన్నారు. పంట హార్వెస్ట్ అయిపోయిన తర్వాత 20 రోజుల పాటు నానా పాటలు పడితే కనుక ఆ పంట అమ్మడం సాధ్యం కాదు. గోతాలు రావడానికే 10 రోజుల సమయం. సరే, పంటలో తేమ శాతం ఎక్కువ ఉందని ఒక వారం రోజులు మళ్ళీ కళ్ళంలో పోసి ఆరబెట్టడం. తేమ శాతం తగ్గిన తర్వాత గోతాలు దొరుకుతాయి. గోతాలు వచ్చిన తర్వాత లిఫ్ట్ చేయడానికి 10 రోజులు కూడా ఎవరు రాడు. లారీలు లేవంటారు, రకరకాల కారణాలు చెప్తారు. చాలా జిల్లాల్లో మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఒక గోతానికి 4 కేజీలు తగ్గిస్తేనే మేము తీసుకుంటామంటున్నారు. మిల్లర్లను అడిగితే నూక ఎక్కువ వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు 60% బియ్యం ఇవ్వాలంటున్నారు, 10% నూక అంటున్నారు, ఇక్కడేమో 20% వస్తామంది. మరి నష్టం అంతా ఎవరు భరించాలని మిల్లర్లు. ఈ విధంగా కొంత కాన్ఫ్లిక్ట్ ఉంది. రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయకపోగా కోతలు ఎక్కువ పడతా ఉన్నాయి. గోతానికి 3 కేజీలు 4 కేజీలు కోతలు వేస్తూ ఉన్నారు. సరే, కొనుగోలు ఏమైనా చురుగ్గా సాగుతున్నాయంటే అది లేదు. తెలంగాణలో రబీలో పెద్ద ఎత్తున వరి సాగు అయింది. దాదాపు 50 లక్షల టన్నుల ధాన్యం రాబోతా ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో హార్వెస్టింగ్ అవుతా ఉంది. రైతు సోదరులు రాబోయే 15 రోజులు 20 రోజులు ఈ అకాల వర్షాలతో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎప్పుడు సాయంత్రానికి వర్షాలు విరుసు పడతాయి, పగలంతా ఎండ, సాయంత్రానికి వడగళ్ళు విరుసు పడతాయి. ప్రభుత్వం చురుగ్గా కొనుగోలు చేయాలి. ఇక ఎలాగో మక్కలకు సంబంధించి ఆ సమస్య అయిపోయింది. మద్దతు ధర అద్భుతమైన పోరాటం చేశాడు సీఎం రేవంత్ రెడ్డి, 1700 దక్కింది. ఇక వ్యాపారస్తులు చేతికి పోయినాక ఎలాగో 2100, 2200, 2300 వెళ్ళిపోయింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ధాన్యం విషయంలో తెలంగాణ రైతులు గడిచిన 4-5 రోజులుగా 16 జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఒక రైతు పెట్రోల్ పోసుకొని నిబ్బెట్టుకుపోయాడు. అంటే పెట్రోల్ పోసుకొని నిబ్బెట్టుకొని చచ్చిపోతే తప్ప ప్రభుత్వం స్పందించదా? ఆ ఆర్టీసీలో డ్రైవర్ కూడా అలాగే ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం అనేది సెన్సిటివ్గా పనిచేయాలి. మీడియాలో టీవీ పెట్టుకుంటూ చాలు, జనాలు ఏమేమి సమస్యలు, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో మొత్తం విలేకరులు చూపిస్తూనే ఉంటారు. రైతులు ఈ ఎండల్లో రోడ్డును పడి పండించిన పంటను అమ్ముకోవడానికి అంత ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. ఇదే మాట మనం చెప్తే కొంతమంది రేవంత్ రెడ్డి అభిమానులు తెర మీదకి వస్తారు. ఆంధ్రప్రదేశ్ కంటే బెటరే మీ రాష్ట్రం కన్నా అంటారు. రైతు ఎక్కడున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, రైతులు ఇబ్బందులే మనకు ముఖ్యం. అంతేగాని సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భజన చేయటం కాదు. అద్భుతంగా ఏదైనా చేస్తే అద్భుతంగా చేశారు. తెలంగాణలో ఒక క్వింటా ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, అద్భుతం అని చెప్పి మనం చాలాసార్లు చెప్పాం. మిగతా రాష్ట్రాలు కూడా అక్కడ ఆ పథకాన్ని మనం చూసి నేర్చుకోవాలని చెప్పాం. అవి వినపడవు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటే కొంతమంది వస్తారు. ఇక్కడ కూడా రాజకీయాలే. రైతుల్ని రాజకీయంగా విడగొట్టి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. రైతుల్లో యూనియన్ లేదు కాబట్టి కనీస మద్దతు ధర రాపోయినా కూడా రైతుల తరఫున మాట్లాడే వాళ్ళు లేకుండా పోయారు. మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, అధికారం కోల్పోయి ఊడగొట్టిన నాగల్లాగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇక అధికారంలో ఉన్నవాడు కూడా డిమాండ్ చేసి ఢిల్లీకి లేఖలు రాస్తూ ఉంటారు. కేంద్రంలో మద్దతు ధర అయితే ప్రకటిస్తారు కానీ కొనుగోలు చేసే వ్యవస్థ ఉంది. ఈ విధంగా రైతు సోదరులు పంట పండించేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పెట్టుబడులు పెట్టి పంట తీసుకొచ్చి అమ్ముకోవడానికి ఎంత ఇబ్బంది అవుతా ఉందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని రైతులకి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడానికి గోతాలు, లారీలు సప్లై చేయడం, మిల్లర్లకి టార్గెట్లు పెట్టడం,
రాబోయే 15 రోజులు కనుక చురుగ్గా చేయకపోతే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ రైతు సోదరులు కామెంట్ చేయండి. తెలంగాణలో ధాన్యం విషయంలో ఏం జరుగుతూ ఉందనే విషయం ప్రతి వ్యక్తికి కామెంట్ రూపంలో తెలియాలి.